virus go away? On a long time, in 2 days it will go away. I wish, Shishita. అందుకనే ఆఫీస్ టైంలో రికార్డింగ్ చేయకూడదు, కానీ అందరికీ నేను ఎలా వర్క్ చేసేస్తాను అని అడిగేస్తున్నారు కదా. సో హలో, ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండి. చూసారా, మీకోసం గంట కూడా పెద్దగా వినిపించేలా పెట్టాను. సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, సహజ_మాధురి నా పేరు. సో ఇప్పుడు వర్కింగ్ మామ్ మార్నింగ్ రొటీన్, వర్కింగ్ పేరెంట్స్ మార్నింగ్ రొటీన్. సో పొద్దున్న నేను లెగ్గానే శూన్యంలోకి చూస్తానన్నమాట, స్టేరింగ్ త్రూ ఇన్ఫినిటీ. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ డూ దాట్, బట్ దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ డూ అండి. ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటు అయిపోయిందనమాట శూన్యంలోకి చూడటం. ఆ తర్వాత ఐ జస్ట్ గో అండ్ స్టార్ట్ డ్రింకింగ్ వాటర్. మొత్తం అక్కడ 8 ounce బాటిల్ ఉంది కదా, అదైతే ఫస్ట్ తాగేస్తాను. ఆ తర్వాత అద్దంలో నా పర్ఫెక్ట్ ఇన్పర్ఫెక్షన్స్ చూసుకుంటూ ఒక నవ్వి మళ్ళీ వాటర్ తాగేసి ఐ జస్ట్ గో అండ్ టేక్ బాత్. అండ్ ఇది నేను ఫ్రైడే రికార్డ్ చేశాను. అండ్ నేను చెప్పాను కదా మళ్ళీ పూజ చేసుకుంటాను ఈ ఫ్రైడే. సో పొద్దున కొంచెం లక్ష్మీదేవికి పూజ చేసి అష్టోత్తరం చదివి అదంతా అయితే కంప్లీట్ చేశాను అనమాట. సో దండం అయితే పెట్టేసుకున్నాను. లాస్ట్ ఒక చిన్న ఆఫీస్ రూమ్ ఉందన్నమాట. ఇట్స్ వెరీ మెస్సీ. సో ఎనీవేస్, చూస్తారా పిల్లలు ఏం చేస్తున్నారో? ఐ షో యూ వెయిట్. హ్యాపీగా పడుకున్నారు. అప్పటికి టైం 8 o'clock అయింది. నేను యూజువల్గా 8 o'clockకి లెగుస్తాను, బట్ మార్నింగ్ పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి 7:30కి అయితే లెగిస్తాను అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మీ మెసేజెస్ కూడా చెక్ చేసుకుంటాను. కిందకి వెళ్తున్నాను, కింద ఏం చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను. డోర్ వేయలేదు, లేసిపోయింది. దేవుడా, ఎందుకు అది లేకపోతే? బికాస్ ఐ థింక్ ఐ డిడ్ంట్ క్లోజ్ ద డోర్, సో షీ వోక్ అప్. ఓకే, దేవుడా, చూసారా, అందుకనే సౌండ్ చేయకూడదు. పిల్లలు మంచిగా పడుకోవాలంటే మనం ఎటువంటి సౌండ్ చేయకూడదు. నేను మా మిస్టేక్ తలుపు వేయటం మర్చిపోయాను. అండ్ దాన్ని గణేష్ తోటి మాట్లాడాను. అండ్ సో చాలా సైలెంట్గా ఉంటుంది అనమాట. మార్నింగ్స్ లైక్ ఏమీ సౌండ్స్ చేయం. శ్రీనిక ఇస్ వెరీ లైట్ స్లీపర్. లైక్ కొంచెం ఏదైనా సౌండ్స్ వస్తే లేచిపోతుంది. 10 o'clock తర్వాత లెగుస్తారు బోత్ ఆఫ్ దెమ్. విచ్ స్టార్టెడ్ క్రై. అందుకనే ఆఫీస్ టైంలో రికార్డింగ్ చేయకూడదు, కానీ అందరికీ నేను ఎలా వర్క్ చేసేస్తాను అని అడిగేస్తున్నారు కదా. సో మీకు చూపిద్దామని. లక్కీగా గణేష్ కొంచెం జోజో పెట్టాడు అనమాట, అందుకనే మళ్ళీ పడుకుంది. థ్యాంక్ గాడ్. సో సరే, ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ కొన్ని చేయాల్సినవి అలా స్టార్ట్ చేసాము. ఎప్పుడైనా మాకు టైం ఉంటే డిష్ వాషర్ సర్దేస్తాం అనమాట పొద్దున్న. అండ్ టైం లేకపోతే లైట్ తీసుకుని అది కూడా సాయంత్రం చేస్తాను, ఫుల్గా గడిపోయిన తర్వాత. అండ్ దెన్ మొత్తం కిచెన్ అంతా కాఫీ స్మెల్ తోటి ఇలా వచ్చేస్తుంది అనమాట. గణేష్ దట్స్ ద ఫస్ట్ థింగ్ హీస్ గోన్ టు డూ. నేను అప్పుడే కాఫీ తాగనండి, బికాస్ ఐమ్ స్టిల్ ట్రైంగ్ టు డూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో వాటర్ తాగుతూనే ఉంటాను. అండ్ కాఫీ ఎప్పుడు తాగుతానో కూడా మీరు చూసేస్తారు. సో ఫస్ట్ అయితే 8 to 9 మధ్యలో ఏదో ఒక వన్ ఐటమ్ అయితే పక్కా అయిపోతుంది. పప్పు కానీ కూర కానీ చేస్తాను అనమాట. అండ్ ఎక్కువ ఇదేంటి ఫ్రై కర్రీస్ అలా అయితే ముందే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటాను. పప్పుకైతే కట్ చేసుకోక అవసరం ఏముందండి, జస్ట్ 10 నిమిషాలు అలా కట్ చేసి అలా వేసేసి మేము వెళ్ళి వర్క్లో కూర్చోండి, విజిల్ వచ్చినప్పుడు కడతాను, అంతే. అదొకసారి పాజ్ చేయి. దాన్ని ఎలా పాజ్ చేయాలి? ఓ, దట్స్ సచ్ ఎ నైస్ సాంగ్. యా, ఈ వీడియో చేసేసరికల్లా ఐఎమ్ క్లోజ్ టు 49,939 సబ్స్క్రైబర్స్. కౌంట్ డౌన్ చేద్దాం అది అంటున్నాను. కౌంట్ డౌన్ ఎక్కడ చేయాలో కూడా తెలియదు, బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐఎమ్ గోయింగ్ టు హిట్ 50K. గణేష్, యు రిమెంబర్ ద టైమ్ ఐ వాస్ 1000K? 500K కాదు, దట్ వాస్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. యా, అండ్ నౌ ఇట్స్ 50,000. ఓ మై గాడ్, గుడ్ జాబ్. Thanks, Ganesh. By the time this video goes, I will be hitting 50K. So that's so exciting. Thank you all, guys. Thank you all so much. Thank you for all the 50K family for connecting with me. 50 touch matters. Oh, అత్తయ్యని కూడా చెప్పమని చెప్తాను. కంగ్రాచులేషన్స్. 50 అవని అప్పుడు నువ్వు అప్పటి నుంచి కాఫీ తాగలేదా? చల్లగా అయిపోలేదా? టేస్ట్ చూడు పొగలు వస్తున్నాయి ఇంకా. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కప్. యో షుగర్ వేసుకున్నావు? అవును, వాటర్ కప్ వేసుకుంటాను. ఇక్కడ ఒక అమ్మాయి తెలుగు సిస్టర్స్ ఒకటి ఉన్నారు కదా, చూస్తావా? పేరెంట్స్ ఇన్ లాస్ ఈ టైంకి కాల్ చేయడం చాలా రేర్ అండి. వాళ్ళ తర్వాత కాల్ చేస్తారు, అది కూడా మీరు ఇప్పుడు చూసేస్తారు.
సో దట్స్ మై ఆఫీస్ స్పేస్ అండి. అప్ స్టేర్స్ ఒక ఆఫీస్ రూమ్ ఉంది అండ్ డౌన్ స్టేర్స్ దిస్ ఇస్ మై ఆఫీస్ స్పేస్. అది నా బుజ్జి ఫ్యాన్ అక్కడ. సో దిస్ ఇస్ వేర్ ఐ వర్క్ వైల్ ద కిడ్స్ దే కీప్ ఆన్ ప్లేయింగ్ ఓవర్ హియర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై వర్క్ నౌ. నా ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ అయినోళ్ళు ప్లస్ నా ఇంట్రొడక్షన్ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం అయితే చిన్నగా చెప్తాను. నేను 10 years నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఐ థింక్ ఇట్స్ బిన్ మోర్ దాన్ 10 years నౌ. అండ్ నో అండి, ఐఎమ్ నాట్ ఎ ప్రోగ్రామర్, ఐఎమ్ నాట్ ఎ టెస్టర్. ఐ వాజ్ అన్ ETL అనలిస్ట్ అనమాట. అండ్ రైట్ నౌ మై జాబ్ రోల్ ఇన్వాల్వ్స్ లాట్స్ ఆఫ్ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అండ్ సో ఆన్ అనమాట. సో దట్స్ వాట్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఆన్. అండ్ నేను ఎప్పుడూ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా పైకి ఎదగాలి, మేనేజర్ అయిపోవాలి, ఆ తర్వాత ఇంకా ఎదిగిపోవాలి అని నాకు ఎప్పుడు ఐ నెవర్ హ్యాడ్ ఎనీ డ్రీమ్స్. యాజ్ అన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్గా నేను నాకు ఇచ్చిన పనిని ఎండ్ ఆఫ్ ద డే ఐ ఆల్వేస్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కంప్లీట్ అనమాట. ఒకవేళ నాకు ఆ పని రాకపోయినా ఏదైనా కొత్త టూల్ ఏదైనా నేర్చుకోవాలన్నా సరే నేర్చుకుని ఎలాగైనా కూర్చుని చేస్తాను. వన్ ఆఫ్ మై స్ట్రెంగ్త్ ఇస్ చాలా ఫాస్ట్గా పని చేయగలుగుతాను అనమాట. మల్టీ టాస్కింగ్ ఇస్ అనదర్ అసెట్ ఆఫ్ మైండ్. సో యా అండి, దట్స్ మై లిటిల్ ఇంట్రడక్షన్. అండ్ ఆల్రెడీ నేను 2 years నుంచి ఇదే కంపెనీలో చేస్తున్నాను కాబట్టి ఐ నో ఎవ్రీథింగ్ అనమాట. సో అందుకనే ఈ క్వారంటైన్ టైంలో కూడా నేను మేనేజ్ చేయగలుగుతున్నాను. Also, I think right now all companies are understanding and especially if you have younger kids at home with no help and I cannot send them to daycare, I cannot send Ishita to school and risk it అంటే వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుంటారు. అంటే అప్పుడప్పుడు అవైలబుల్ లేకపోయినా ఓకే దట్ షీ హ్యాస్ టు అటెండ్ ద కిడ్స్ అని. నాట్ ఓన్లీ మై కంపెనీ, ఈవెన్ మై హస్బెండ్స్ కంపెనీ. మీరు నా ఇన్స్టా స్టోరీస్లో చూసారంటే నేను ఎప్పుడు పెడతానే ఉంటాను కదా దట్ ఇలా టీమ్ మీటింగ్ జరుగుతూ ఉన్నా సరే వెబ్ క్యామ్లో ద చిల్డ్రన్ సిట్ ఆన్ అవర్ ల్యాబ్స్ అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్ అండి. That's the reality and we cannot do anything about that అండి in this situation. కొంచెం ఆ టైంలో పని చేయలేకపోయినా ఎక్స్ట్రా అవర్స్ కూర్చునైనా సరే ఆర్ సమ్టైమ్స్ నైట్ టైమ్స్ టైం ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే వర్క్ అయితే కంప్లీట్ చేసేటట్టు అయితే చూసుకుంటాము, బోత్ మీ అండ్ మై హస్బెండ్. అండ్ హస్బెండ్ ఆల్సో ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ఏమీ హీ డస్ నాట్ హ్యావ్ అండి. హీ యూజువలీ హ్యాస్ సమ్ ఫ్రూట్ జ్యూసెస్ మిక్స్డ్ అలా ఏదో ఒకటి. సమ్టైమ్స్ ఆఫ్ కోర్స్ బ్రేక్ఫాస్ట్ హీ డస్ హ్యావ్. సో ఇక్కడైతే దోశలకి ఇంకా రెడీ చేస్తున్నాను. అప్పటికి టైం 10 దాటింది అండ్ కిడ్స్ ఆర్ స్టిల్ స్లీపింగ్. యూజువల్గా మేము పిల్లల్ని లేపడానికి కూడా వెళ్ళమండి. వాళ్ళే లెగ్సిన తర్వాత ఆటోమేటిక్గా దే కమ్ టు అవర్ ఆఫీస్ రూమ్ వెర్ ఎవర్ వీఆర్ వర్కింగ్. బట్ ఈరోజు అయితే మీకు చూపిద్దామని చెప్పేసి గణేష్ నేను ఇద్దరం వెళ్ళాం అనమాట రూమ్కి. అండ్ ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు లెగ్సిన వెంటనే బాగా కర్లింగ్ చేసుకుంటాం ఒక 10 minutes. Ishita, were you asking for Appa in the night, Amma? Why, Amma? You knew that Appa was here only, Amma. Why was she asking? ఎంతసేపు స్ట్రెచ్ చేసుకుంటారు మీరు? ఓకే, ఆఫ్టర్ 5 to 10 minutes of cuddling and then I was just feeling uncomfortable in the dress. నాకు ఏదైనా ఇలా లూజ్గా వేసుకోవటం ఇష్టం అనమాట. I just like to be in my pajamas. So that's what I just changed. I feel more comfortable now. So breakfastలో sometimes దోశ ఉంటుంది, sometimes ఇడ్లీ ఉంటుంది, sometimes I make sandwiches, sometimes we just give them like a milkshake with lots of fruits with an egg. So అలా ఉంటుంది. సో ఈరోజు అయితే దోశ. అండ్ నిన్న కూడా కొంచెం వీడియో ఫుటేజ్ చేశాను అనమాట. సో అది ఇది మీరు రెండు చూస్తారు బికాస్ ఒక్క రోజులో మొత్తం తీయాలంటే ఇంక నేను వర్క్ మర్చిపోవాలి. సో దట్స్ వై నిన్న కొన్ని బిట్స్ అండ్ ఈరోజు కొన్ని బిట్స్ కంబైన్ చేసి అయితే ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను. అండ్ ఎంత కంఫర్టబుల్గా ఉందో ఈ డ్రెస్లో. లైక్ పైజామాస్ ఆర్ ద బెస్ట్ కదా, డోంట్ యూ అగ్రీ? ఇప్పుడైతే ఇక్కడ దోశ వేస్తున్నానండి. ఆల్రెడీ నేను దోశలు వేసేసాను అనమాట. దిస్ ఇస్ ద లాస్ట్ దోశ. ఒక మీటింగ్ అటెండ్ అవుతూ నేను టిఫిన్ కూడా కంప్లీట్ చేశాను. అండ్ ఒకవేళ ఇడ్లీ ప్రోగ్రామ్ ఉంటే ఆ వీక్ అంతా అది కూడా నాకు 8 o'clock 8 to 8:30 మధ్యలో ఇడ్లీ అయిపోతుంది అనమాట. వేడిగా అలాగే ఉంచేస్తాను ప్యాన్ మీద. సో దాల్ అండ్ ఇడ్లీ బోత్ ఆఫ్ ద థింగ్స్ ఐ గెట్ కంప్లీటెడ్ బిఫోర్ 9. అండ్ దిస్ ఫుటేజ్ ఓవర్ హియర్ నేను మళ్ళీ ఇంకొక రోజు రికార్డ్ చేసింది, లైక్ ఐ థింక్ ఆన్ థర్స్డే అనుకుంటా, బికాస్ రెండు ఒకేసారి చూపించలేను కదా. సో సమ్టైమ్స్ ఇషితా లవ్స్ టు హ్యావ్
చీజ్ శాండ్విచ్ అండి. అండ్ దానికి అదే ప్రిపేర్ చేసుకుంటుంది. బ్రెడ్ ఇచ్చేసి చీజ్ ఇచ్చేస్తే అదే పెట్టేసుకుంటుంది అనమాట. నేను కానీ హస్బెండ్ కానీ వచ్చి ఆ శాండ్విచ్ని అయితే జస్ట్ అలా బటర్లో మంచిగా టోస్ట్ చేసి ఇచ్చేస్తాం. శ్రీనిక డస్ నాట్ లైక్ శాండ్విచెస్. సో ఎప్పుడైనా శాండ్విచ్ చేస్తే ఐ ఎండ్ అప్ గివింగ్ శ్రీనిక బనానా అండ్ మిల్క్. అండ్ చాలా తొందరగా తనకి లంచ్ పెట్టేస్తాను అనమాట. అంటే పప్పు అన్నం పక్కా పెట్టేసి అప్పుడు నేను తనని పడుకోబెడతాను అనమాట. అండ్ దిస్ ఇస్ ద టైమ్ దే టాక్ విత్ అత్తయ్య, మావయ్య అండ్ మమ్మీ డాడీ. So I don't feed them, they happily talk with their grandparents and they end up having their breakfast. ಅಮ್ಮ ನಿನ್ನ ಗುಡ್ಡ ಮಾಡಿಸೋದ ಮಾಸ್ಟರ್ ಕ್ಲಾಸ್ ಹತ್ರ ಏನೋ ಬಂದ್ಮೇಲೆ ಅಭ್ಯಾಸದಲ್ಲೇ ಬಾಲ್ ಹಾಕಿಟ್ಲು, ಎಲ್ಲ ಡೋರ್ ಹಾಕಿಡಲ್ಲ ಸೊ ಅಲ್ಲಿದ್ದೆ ಬಾಲ್ ಹಾಕಿಟ್ಲು ಏನು. ಆಮೇಲೆ ಒಂದ್ 2 ನಿಮಿಷದಲ್ಲಿ ತಿರುಗಿ ಹೊರಗೋಗ್ಬೇಕು. ನಾನು ಓಪನ್ ಮಾಡು ಅಂತ ಹೇಳಿ ಡೋರ್ ಕೇಳಿತ್ತು. ನಾವು ಓಪನ್ ಮಾಡ್ಲಾರ ಅಪ್ಪ ಹೇಳು ಇಲ್ಲಾಡು ಓಪನ್ ಮಾಡ್ಲಾರ ಅಂತ. ಆದ ಒಂದ್ 5 ನಿಮಿಷ ಮುಂಚಿತ ಕೆಳಗೆ ಹೇಳಿದ್ದಂತೆ. ಮ್ಯಾಲ ಬಂದಿಡ್ತೆ ನಾ ಹೇಳುದ್ ಹೇಳಿದೆ. ಹೇಳಲಿಲ್ಲ, ಪುಡಿಯಿಂದ ಹೇಳು ಅಂತ ಹೇಳ್ತಾವೆ ಇದ್ಲು. ನಾ ಓಪನೇ ಮಾಡ್ಲಾರ ಅಂತ ಹೇಳಿದ್ದೆ. ಅವ್ನು ಬಂದು ಮೆಲ್ಲವ ಬಂದು ಹತ್ತಿಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಸೈಲೆಂಟ್ ಒಂದ್ಸರಿ ಅಂತ ಹೇಳಿಟ್ಟು ಹೇಳಿದೆ ನೀ. ಆಮೇಲೆ ಹೇಳಿದೆ ನೀ ಸಿಂಹರಾಶಿ ನಾ ಸಿಂಹರಾಶಿ, ನೀ ಅಡಮೆಂಟ್ ನಾನು ಅಡಮೆಂಟ್, ಸುತ್ತ ಏನ್ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳ್ತು ಕೇಳಿದೆ. ಆಮೇಲೆ ಹೇಳಲ್ಲ ತಿರುಗಿ. ಪಾಪ ಹೇಳೋದು ಮುಂದೆ ಬರೋದು ನಲ್ಲಗೆ ಬರೋದು ಮಾತು. So Wednesday, August 5th was the first time అనమాట శ్రీనిక ఫైనల్గా అప్ప అంది. అండ్ ఓ మై గాడ్ వీఆర్ లైక్ సో హ్యాపీ అనమాట. అండ్ ఇక్కడ మధ్యలో నేను వర్క్ చేసుకుంటా ఉంటే అఫ్ కోర్స్ ఇషిత డస్ కమ్ ఆస్కింగ్ హర్ అమ్మా కెన్ యూ ప్లే విత్ మీ దిస్ ఆర్ ఏదో ఒక క్వశ్చన్ అడగటమో అవి అయితే చేస్తూ ఉంటారండి. బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. ఇప్పుడు ఏంటంటే అలవాటు అయిపోయింది, పిల్లలు కూడా అలవాటు అయిపోయింది దట్ అమ్మ హ్యాస్ టు వర్క్ అని. అండ్ నాకు అలవాటు అయిపోయింది, వాళ్ళు డిస్టర్బ్ చేసిన మైండ్ ఈజ్ ఏబుల్ టు ఫోకస్. You're going to play in your third floor? Because my third floor is some makeup or a haircut. Okay, మరి శ్రీనిక ఏం చేస్తుంది నువ్వు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోతే? But I just want to comb someone's hair or blow dry or make their face nice with glasses. శ్రీనిక నువ్వు కూడా వెళ్తావా అక్క తల్లి? పైకి వెళ్ళి అక్కతోటి. I'm going ఈసా పార్టీకి వెళ్ళిందేమో చెక్ చేయవు ఒకసారి శ్రీనిక. Yup, she went. She went potty. Okay, let's go clean her potty first, Amma. Now play the third floor. Okay, go. చూసారా మై బిగ్ హెల్పర్. సో ఇషితాయే శ్రీనిక పార్టీకి వెళ్ళిందా లేదా చెక్ చేస్తుంది, ఇషితాయే శ్రీనికాని ఆడిస్తూ ఉంటుంది. అండ్ ఇందాక డైపర్ చేంజ్ చేసినప్పుడు కూడా నా డైపరు వైప్స్ అన్నీ కూడా ఇషిత తెస్తుందండి. సో ఐ థింక్ ఐ ఓ అ లాట్ టు ఇషిత. లైక్ షీ ఇస్ a very very good sister, so she does take care of her. And 11:30 our time ki it's time that they end up watching some TV anamata. Now ikkada nenu this time వాళ్ళు మార్నింగ్ ఇంకా స్నానం చేయలేదు, మీరు చూస్తుంటే ఇది ఈరోజు వాళ్ళు ఆఫ్టర్నూన్ చేశారు. బట్ దెర్ ఆర్ సర్టెన్ డేస్ వేర్ దే డూ ఎండ్ అప్ టేకింగ్ బాత్ ఇన్ ద మార్నింగ్ అనమాట. సో నేను 2 days ఫుటేజ్ తీసానని చెప్పాను కదా, సో అది కూడా మీకు షేర్ చేస్తాను. లేకపోతే ఏంటది అప్పుడే అయిపోయింది అని మీరు అనుకుంటారు. సో అందుకని అదైతే కూడా చూపిస్తాను మీకు ఎలా నడుస్తుందో ఆ రోజు. బబుల్ బాత్ చేసి ఎంజాయ్ చేశారా కొంచెంసేపు? పీపీ పోసేసిందా? అయ్యో I don't want to take bubble bath without putting bleach. ఓజో ఓ శ్రీనిక Shrika. Blue or yellow na? What do you want? no put this. Tight అయిపోయింది అది. అయ్యో Or this? yeah that's good too. or this one. th- why? yeah, this is good. This is nice and colorful. how about this? we never put her this. Okay, yeah. కొత్తది ఫ్రైడే. Hey, ఇష్టం. ఇస్ దిస్ పెద్ద అయిందా ఏంటి? ఏ సైజ్ కొన్నావు బాబు నువ్వు? యు నో అండి ద బెస్ట్ థింగ్ అబౌట్ కిడ్స్ ఏంటో తెలుసా? స్కెడ్యూల్. వాళ్ళకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఈ హాఫ్ అన్ అవర్ మీరు ఇది చేయాలి, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఇది చేయాలంటే వాళ్ళ మైండ్లో అది ట్యూన్ అయిపోతుంది అనమాట. అండ్ ఆటోమేటిక్గా చేస్తారు. ఇషిత కరెక్ట్ టైంకి వచ్చి అడిగేస్తుంది అనమాట, అమ్మాయి ఇప్పుడు టైం ఎంత అయింది, నౌ వాట్ డూ ఐ నీడ్ టు డూ. సో దట్స్ హౌ హర్ డే గోస్. లైక్ దట్స్ వై వీఆర్ ఏబుల్ టు మేనేజ్ బోత్ గణేష్ అండ్ మీ. అండ్ మా ఇద్దరిలో ఎప్పుడు ఎవరికి ఖాళీగా ఉంటే అప్పుడు వీ గో అటెండ్ ద కిడ్స్ అనమాట. అండ్ దట్స్ హౌ దిస్ ఇస్ వర్కింగ్ అండి. ఇట్స్ లైక్ టీమ్ వర్క్ అనమాట. సింగిల్ హ్యాండెడ్గా నేనే అంటే అస్సలు చేయలేను. ఓన్లీ బికాస్ గణేష్ కూడా ఉన్నాడు కాబట్టి మేనేజ్ చేయగలుగుతున్నాను.
Now usually 95% of the times my kids take bubble bath, so they play in the water for like 20 minutes to 30 minutes, which is another of their favorite activity anamata. But this particular day they didn't do that. Ganesh స్నానం చేయించేశాడు. ఆ తర్వాత ఇషితానే శ్రీనికాని తీసుకుని she goes and prays, and that is something she got used to since she was 3 years old. టుడే ఇస్ లక్ష్మీదేవి పూజ చేసిందమ్మా అమ్మ, అందుకనే అది పెట్టానమ్మా. Is it her birthday? ఇట్స్ కైండ్ ఆఫ్ హర్ బర్త్డే. యా ఇదమాశ్రయామి. Oi! Yikes, you almost bited me. Pizza for breakfast and dinner. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను మిల్క్ ఇస్తాను అనమాట, బికాస్ మిల్క్ ముందే ఇచ్చేస్తే బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయరు అని చెప్పేసి. అండ్ ఆల్సో వాట్ మై కిడ్స్ ఈట్ ఇన్ ఏ డే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, దాని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ సీ మోర్ డీటెయిల్స్ ఆన్ వాట్ మై కిడ్స్ ఈట్. నా టీమ్ నా మీటింగ్ వచ్చేసిన ఐ వాంటెడ్ హ్యూమర్ టు గివ్ దెం సంథింగ్. ఓనమ్మా ఓను. సరే ఓకే గో. స్నాకింగ్ ఈజ్ అనదర్ వన్ ఆఫ్ దేర్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో అప్పుడప్పుడు ఐ డూ ఎండ్ అప్ గివింగ్ దిస్ పఫ్స్ విచ్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్ టార్గెట్ ఆర్ వాల్మార్ట్లో మీకు దొరుకుతాయి. చాలా ఫేవరెట్ అనమాట. ఆర్ ఇంట్లో ఇంకేమైనా ఉంటే జంతువులు కానీ స్ట్రాబెర్రీస్ కానీ ఏదో ఒక ఫ్రూట్స్ అలా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను, విచ్ దే జస్ట్ ఎండ్ అప్ pretending as if they are having a meal by themselves. ఆ పక్కనే కిచెన్ సెట్ ఒకటి ఉంటుందన్నమాట. సో అది ఆ ఫుడ్ పెట్టుకుని ఏదో వంట చేసినట్టు ఫీల్ అయిపోయి అలా ఆడుకుంటూ ఉంటారు. అండ్ పక్క నుంచి ఐ జస్ట్ కీప్ డూయింగ్ మై వర్క్ వైల్ ద కిడ్స్ ఆర్ ప్లేయింగ్. నన్ను పాత వీడియోలో అన్నారనమాట వెన్ ఐ షోడ్ దట్ మీరు అసలు మీ కంప్యూటర్ డెస్క్ కూడా చూపించలేదు అని. సో ఈసారి అయితే చూపించాను కదా, మీకు అర్థమైంది కదా. ఇక్కడే నా పిల్లలు ఉన్నారు, పక్కనే పని చేసుకుంటాను, కానీ సమ్టైమ్స్ నేను పైకి వెళ్తాను అండ్ దెన్ గణేష్ ends up sitting over here. సో వాట్ ఎవర్ ద డే ఇస్ అండి, అంటే ఏదైనా ఇంపార్టెంట్ ప్రొడక్షన్ ఏదైనా ఉంది, నాకు వర్క్ కంప్లీట్ అవ్వాలి, ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంటే, సో దట్స్ హౌ వీ ఎక్స్చేంజ్ ద రోల్స్ అనమాట. ఐ రిమూవ్ ద బటన్. హే హలో, కమ్ హియర్, కమ్ హియర్. వై డు యు వాంట్ టు చేంజ్ యువర్ డ్రెస్? Because బికాస్ I don't know. no, but then if you don't know then don't change. But Amma, Huh. I want the pink flowers on my dress. You want to play dress up, right? ఏను బొజ్జుంటావా నువ్వు? బొజ్జుంటారా అండి? మీకు నిద్ర వస్తుందా? అవునా, పద పద బొజ్జుందాం, పద పద, లెట్స్ గో. మా ఓన్ మా ఓన్ మా, ఇట్స్ టైమ్ ఫర్ హర్ టు స్లీప్. ఓకే, సో నేను ఆఫ్టర్నూన్ టైమ్స్ దాన్ని కడిల్ కూడా చేసుకోను అనమాట. బికాస్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే వన్స్ యూ కడిల్ కదా, దెన్ దే ఎక్స్పెక్ట్ దట్ ఎవ్రీ డే యూ గో అండ్ కడిల్ విత్ దెమ్. సో ఆఫ్టర్నూన్ నాప్స్లో నో కడిలింగ్. ఇక్కడ బొజ్జ శ్రీనిక, ఇల్లి 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 ఇక్కడ రా. సో షీఈస్ ఆల్ సెట్. షీ లవ్స్ హర్ బెడ్షీట్ అనమాట. యాజ్ లాంగ్ యాజ్ షీ హ్యాస్ హర్ బెడ్షీట్ షీఈస్ గుడ్. I just keep her the pillows and then I play some music. Alexa, play Baby Lullaby. Playing Baby Lullaby music on Amazon Music. Good night Chappu. Good afternoon nap. Good afternoon nap. Amma kissi istava okati? Istava? No, thanks Amma. Bye bye. I'm going to sleepy now. I'm going to turn off the curtains. Make the room dark. And good night, baby girl. I just close the door. And she sleeps while I finish my work. Sometimes she cries, like ఇప్పుడు వచ్చే ముందు she did cry a little bit, but I did not open the door. ఎక్కువ ఏడిస్తే that's when I go and I take her. లేకపోతే నేను వెళ్ళను అనమాట. ఓ మై గాడ్ ఏడ్చేసింది ఏదో అయిపోయిందని నేను అసలు కంగారు పడను. 5 minutesలో ఏడు పాపేసింది and she is going to sleep. And sometimes ఇషిత వెళ్ళి జోజో పెడుతుంది, but that doesn't work. Nothing works. Either we have to go make her sleep or she sleeps by herself. And now I get most of my work done. What else? My dress change చేసుకుని వచ్చేసింది ఇషిత. Yes ఇషిత, you did? You sang a little bit of lullaby. You went to her room. Is she okay Ishita? Okay, she's okay. Now you can do your puzzles.
So when Shrinika sleeps, that's when Ishita does her other work. ఏదైతే వర్క్ శ్రీనిక దాన్ని డిస్టర్బ్ చేస్తుందో, పజిల్ పీసెస్ శ్రీనిక అసలు చేయనవద్దు అనమాట. షీ కీప్స్ ఆన్ రిమూవింగ్ ఇట్. సో వెన్ షీ స్లీప్స్ ఇషిత డస్ హర్ పజిల్ పీసెస్, ఖాన్ అకాడమీ చేస్తుంది, ఆర్ షీ డస్ వాట్ ఎల్స్ డూ యూ డూ ఇషిత వెన్ శ్రీనిక స్లీప్? I play kitchen set. Oh, she wants to play kitchen set in her own way. Shrinika was disturbing anta. And tanaki homework istanu 1 page a day, konni maths, addition, subtractions, konni words to fill in the blanks, and edaina kind of word games ala aadukuntundi. And what else does she do? ఏవి తట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ మైండ్ అంతా నాకు వర్క్లో ఫోకస్ ఉందన్నమాట. సో నాకేం తట్టట్లేదు కూడా ఇప్పుడు. సమ్టైమ్స్ ఐ గివ్ హర్ రైస్ అండ్ oh yeah, she does coloring, right? She does painting. So I give her some paints when Shrinika is not around. Yeah. So that's what she does. And cheppan kada video 2 days seasonani. And when Shrinika sometimes sleeps, Nah. I read a storybook. Oh yeah, she also reads her storybooks. You want to show? Now more on the other activities I give for Ishita and how my afternoon goes. All of that you're going to be seeing in the part 2. There is no way I could complete everything in this one video. So you will be seeing afternoon to evening routine in my part 2. Okay na? Don't forget to subscribe and please don't forget to like, and I will see you all later very soon in my next video. Bye bye.